బలమైన పోరాటాలు జరిగినప్పుడే ప్రభుత్వాలు దిగొస్తాయి. ఆ దిశగా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ మూమెంట్ని మనం గుర్తుకు తెచ్చుకొని ఆ దిశగా పోరాటం జరగాలి. ఫోన్లు పక్కన పెట్టండి, అన్నీ పక్కన పెట్టండి, జాబ్ క్యాలెండర్ కోసం ప్రయత్నం చేద్దాం. మా వంతుగా మీడియా నుంచి ఖచ్చితంగా బాధ్యతతో మీ పక్షాన నిలబడి ఫైట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సో అందుకే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇట్లనే ఉంటుంది. మనం ఏం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన పోతే ఇంకొక ఆయన వస్తాడు. సో కాబట్టి మనం ఆలోచించాల్సింది ఏంటి, ఎంతకాలం ఈ కొట్లాట? ఆయన పోయిండు, ఈయన వచ్చిండు, ఈయన పోతాడు, ఇంకొక ఆయన వస్తాడు. లేదు, ఈయన పోతే పాత ఆయనే మళ్ళీ వస్తాడు. ఎవరో ఒకరు వస్తారు, ఎవరు ఏమీ చేయరు. సో కాబట్టి ఒక ఆల్టర్నేట్ వచ్చేంత వరకు, మన ప్రభుత్వాలు వచ్చేంత వరకు మన పరిస్థితి ఇట్లనే ఉంటుంది. సో ఆ ప్రయత్నాలు జరిగితేనే మనం అడుగు ముందుకేయడానికి అవకాశం ఉంటుంది. అంతవరదాకా మనం ఇట్లా కొట్లాడుతూనే ఉండాలి. ఈ కొట్లాడే క్రమంలో కూడా నిజాయితీతో, నిబద్ధతతో, ప్రణాళికాబద్ధంగా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా పోరాటాలు జరుగుతాయి. ఇది తెలంగాణ. రేవంత్ రెడ్డి అయినా ఇంకొక ఆయన అయినా నిరుద్యోగుల డిమాండ్లకి తలంచాల్సిందే.